ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యకర సమాజ నిర్మాణం సాధ్యం. మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాల పట్టణం మున్సిపల్ హైస్కూల్ నందు జరిగిన క్రీడా పోటీల కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ఎండి ఫిరోజ్ గారు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. ఆళ్లగడ్డ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం. చెంచులక్ష్మీగూడెం ప్రజల సమస్యలు పరిష్కార దిశగా భవనాసి వాసు, పిడతల సుధాకర్లు హామీ. బుగ్గానిపల్లెలో వైభవంగా వినాయక, అంకాలమ్మ, దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం. మాలమహానాడు నంద్యాల జిల్లాలో నూతన ఎన్నికల కమిటీ సమావేశం. నంద్యాల ఆర్డీఓ ఆఫీస్లో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ మన్సూర్ హుస్సేన్పై అస్లం భాషా అనే వ్యక్తి దాడి. ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యకర సమాజ నిర్మాణం సాధ్యం. మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాల గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు, వాటి ఆవశ్యకతపై ప్రజలలో అవగాహన పెంపొందించే ఉద్దేశంతో నంద్యాల స్థానిక టేకే మార్కెట్ యార్డ్ నందు ఏర్పాటు చేసిన కామధేను సిరి సంపద నవనందుల నంద్యాల చెంత గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల సంత కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు హాజరయ్యారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను పరిశీలించి వాటిని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంతోనే మన సమాజం ఆరోగ్యకరంగా ఉంటుందని, రసాయన ఎరువులు, పురుగుమందులు లేని ఆహారం మన ప్రజల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కట్టుబడి ఉందన్నారు. రైతులు ఈ విధానంలో సాగు చేసి ప్రజలకు స్వచ్ఛమైన ఆహారాన్ని అందించాలి అని పిలుపునిచ్చారు. గో ఆధారిత వ్యవసాయం వల్ల భూసారం పెరుగుతుందని, పర్యావరణ సమతుల్యత కాపాడబడుతుందని పేర్కొన్నారు. నంద్యాల జిల్లా రైతులు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల సాగులో ముందుండాలని ఆకాంక్షించారు. నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు మాట్లాడుతూ రైతులకు ప్రకృతి వ్యవసాయంపై మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించడంలో మార్కెట్ యార్డు పూర్తి సహకారాన్ని అందిస్తుందని, ఈ సంత ద్వారా రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు మంచి వేదిక లభించిందని తెలిపారు. ఈ సంతలో వివిధ రకాలైన గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు, దేశవాళీ వంగడాలు, కాయగూరలు, చిరుధాన్యాలు, ఆయుర్వేద ఉత్పత్తులు ప్రదర్శనకు మరియు అమ్మకానికి ఉంచారు. రైతులు, స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను మంత్రివర్యులు ఫరూక్ పరిశీలించి రైతులతో, వినియోగదారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్పీకే ప్రచార సాధకులు మరియు ప్రకృతి వ్యవసాయ నిపుణులు విజయరాం, నంద్యాల మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రంగప్రసాద్, ప్రముఖ పారిశ్రామికవేత్త పబ్బతి వేణు, డిపిఎం ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాసులు యాదవ్, ఏడిపిఎం ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్ట్ అబ్దుల్ సలాం, కామధేను సిరిసంత వ్యవస్థాపకులు కర్రెద్దుల బాలమదిలేటి, కామధేను సిరి సంత వ్యవస్థాపకుడు సుబ్బారావు, ధనుంజయ రెడ్డి, లత, అయ్యలూరు టీడీపీ అధ్యక్షులు త్రిలింగేశ్వర్ రెడ్డి మరియు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులు, రైతులు, ప్రకృతి వ్యవసాయ అనుభవజ్ఞులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళు రైతులు తగ్గిపోయినారు. రైతులు ఇప్పుడు లాభసాటి చూస్తున్నారు.
రైతులకు ఇవన్నీ తెలుసు. రైతు కూడా మా కుటుంబాలన్నీ దాని మీద ఆధారపడే గతంలో అని లాభసాటిగా లేదు. సాంకేతిక పరమైన ఎందుకు తీసుకొచ్చారంటే దేశ జనాభాకు తగినట్టు ఉత్పత్తి కావాలి. దేశ జనాభాకు తగినట్టు ఉత్పత్తి కావాలని ఈ సాంకేతిక పరమైన సైంటిస్ట్ అందరూ దీన్ని తీసుకొచ్చారు. ఆ రోజుల్లో ఢిల్లీ బొగ్గలు నేను వచ్చేటి మనం బియ్యం ఎకరాకు 7 బస్తాలు వచ్చేది కాదు. రైతులు ఉన్నారు, మహిళలు కూడా ఉన్నారు. మా ఇళ్ళలో మా తల్లి ఏం పాలు విషయండి. ఇప్పుడు ఆడబిడ్డలు గరువులు వస్తుండే మన బీహార్ నుంచి ఎగుమతి చేసుకుంటా ఉన్నాం. మన పాడి పంటను మొదటి నుంచి కూడా భారతదేశం ప్రసిద్ధిగా వచ్చింది. ఎప్పటి నుంచి కాదు, అనాదిగా ఎప్పుడో భారతంలో ఉండే కూడా విరాట పర్వంలో కూడా ఉత్తర గోపురం అని మీ గడ్డలు తెలుసు. ఇప్పుడు కేవలం ఆవుల మీద తీసుకొచ్చేది ఆ రోజు మన పాడి పరిశ్రమ ఇది పాలు వ్యవసాయం. కాబట్టి దాన్ని నిర్వహించాలని చెప్పి విరాట్ మీద దండయాత్ర చేశారు ఆ రోజు కాలంలో. ఆ రకంగా వ్యవసాయంలో ముందుకు నడిచినది మన రాష్ట్రం అని జనాభాకు తగ్గట్టు కూడా తిరిగి కావాలని సాంకేతిక మీరే సైన్సిస్టే ఏర్పాటు చేశారు. మీరు కొత్తగా కాదు తీసుకొచ్చింది. ప్రభుత్వ అందరూ కూడా మీకు తెలుసు, మీరు దీన్ని ఉత్పత్తి చేయాలని తీసుకొచ్చారు. జనాభాకు తగ్గట్టు కావాలని తిరిగి తిప్పలు ఎవరు ఇవ్వాలా? కాబట్టి ఈరోజు రైతులు ఎంత చెప్పినా కూడా వాళ్ళ లాభ సాయం ఇస్తారు. ఇది ప్రోగ్రాం ఏర్పాటు చేసిన కామధేను శ్రీశాంత వారికి ప్రత్యేకంగా మన నంద్యాలలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రకృతి వ్యవసాయం గురించి ఇప్పుడే పెద్దలందరూ చెప్పారు. నేను చెప్పేది ఏమంటే ప్రకృతి వ్యవసాయం గురించి రైతులు చెప్పినందువల్ల రైతులకి ఉపయోగపడతాయి. కాబట్టి ఇప్పుడు మీరు ఒక 2 నెలలు 3 నెలలు పెట్టి దాన్ని డ్రాప్ చేయకుండా ప్రతి నెల నంద్యాలలో ఏర్పాటు చేస్తే రైతులు కొంతమంది ప్రజలకు అలవాటు అయ్యి కంటిన్యూషన్ అయితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంఈఓ గారు వీరిని ఎంఈఓ సార్ గారు అనుతుల్ సార్ గారిని వేదికపైకి రావాల్సిన పార్లమెంటరీ నియోజకవర్గ విజయ్ గారు, ఈ స్కూల్ స్టాఫ్ సెక్రటరీ నసీర్ సార్ గారు మరియు ఈ స్కూల్ పీడి అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. కొంచెం లౌడ్ చెప్పాలి మీరంతా. అక్కడనే లౌడ్ చెప్పకపోతే గేమ్స్ గట్టిగా ఇక్కడ స్టేజ్ మీద ఉన్న మన స్పోర్ట్స్ మనం చాలా ఎంకరేజ్ చేస్తాం స్పోర్ట్స్ వాళ్ళకి. నేను చూస్తున్నాను దాదాపు 1.5 years నుంచి నంద్యాలలో ఏదన్నా స్పోర్ట్స్ యాక్టివిటీ ఉంటే మన నంద్యాల స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు ముందు ఉంటారు, చాలా ఎంకరేజ్ చేస్తారు. ప్రతి ప్రోగ్రామ్ కూడా వాళ్ళు ముందుకు వచ్చి ఎక్కడ స్పోర్ట్స్ యాక్టివిటీ కానీ నేషనల్ కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ వైజ్ కానీ స్టేట్ వైడ్ కానీ ప్రతిదీ ఏదన్నా కండక్ట్ చేస్తారంటే అది ఒక నంద్యాల స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళే కండక్ట్ చేస్తారు. దానికోసం వాళ్ళకి పేరున ధన్యవాదాలు. ఇట్లానే మీరు ముందుకు రండి. మేము మంచిగా ఈ నంద్యాలలో ఉన్న గ్రౌండ్ కూడా మనం ఖచ్చితంగా డెవలప్ చేద్దాం. ఖచ్చితంగా నంద్యాలలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్పోర్ట్స్ స్టేడియంలో మనం మీరు కూడా ముందుకు వస్తే ఖచ్చితంగా మేము కూడా మినిస్టర్ గారి దగ్గర వెళ్ళి నంద్యాలలో ఒక మంచి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉండాలని ముందుకు తీసుకుపోయి ఇంకా చాలా మంది స్పోర్ట్స్ పిల్లలు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఎంకరేజ్ చేసి, ఎందుకంటే నేను చూస్తున్నాను మనకు నంద్యాలలో ఒక్క గేమ్ కాదు ఆల్ గేమ్స్ లో ఎవరన్నా ముందు ఉంటారంటే అది ఒక నంద్యాల పిల్లలే ఉన్నారు. మన నంద్యాల కానీ మన డిస్ట్రిక్ట్ లో ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళందరూ ముందుకు వచ్చి పార్టిసిపేట్ అవుతున్నారు. దానికోసం నేను ఒకటే అంటున్నా, మనకు
మనకు ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో స్పోర్ట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఈ కాలం అంతా జెన్జీ స్టూడెంట్స్ ఉన్నారు. దానికోసం మీరందరూ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఫేస్బుక్ లో లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో లేకపోతే వేరే యాక్టివిటీస్ లో ఎక్కువ ఉన్నారు. కానీ మీరు ఖచ్చితంగా స్పోర్ట్స్ లో ఉండాలి. ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో స్పోర్ట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే స్పోర్ట్స్ వల్ల మనకు హెల్త్ కూడా చాలా బాగుంటుంది. మనకు ఒక డిసిప్లిన్ వస్తుంది. ఒక్క స్పోర్ట్స్ మనం ఏదన్నా పార్టిసిపేట్ చేస్తే దానివల్ల మన బాడీ కూడా డిసిప్లిన్ వస్తుంది. మనం ఏదైనా యాక్టివిటీ చేయాలంటే మన బాడీ కూడా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. దానికోసం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. వ్యాయామకారుల తరఫున క్రీడాకారుల తరఫున ఉపయోగించి సన్మానించబడుతున్నాం. ఎల్లుండి ఫిరోజ్ గారిని పాఠశాల తరఫున ఎగ్జిట్ తరఫున చిరు సత్కారం. థ్యాంక్ యూ సార్. అందరు నిలబడండి. कमीशन उस दिन आप कलेक्टर देखो इसे किसी दिए मार सो कमीशन को बोले कमीशन ఎన్నికరా అన్న మంది ఉన్నారు, అందరు ఫీల్ అవుతారు. ముఖ్య అతిథులు నంద్యాల పార్లమెంట్ జిల్లా ప్రధాని క్లాస్ కొట్టమా పేరు చెప్పాలా? మీ పేరు, మీ స్కూల్ పేరు చెప్పాలా? కాబోలు పేరు హెడ్ క్లాస్ ఏది మేడం? ఓకే క్లాస్ కొట్టమా, క్లాస్ కొట్టు. పేరు, స్కూల్ పేరు సార్ అసలు ఈ శక్తి ఆపేయడానికి సంబంధించినది తెలుసా? మన కోసమే, ఓన్లీ అమ్మాయిల కోసం రూపొందించినది శక్తి యాప్ అనేది. ఓకేనా? వినిపిస్తున్న బుజ్జి లాస్ట్ వరకు? వెరీ గుడ్. ఈ శక్తి యాప్ ఎవరి కోసము? మన కోసము, అమ్మాయిలందరి కోసము. ఎందుకు మీరు స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తారా? ధైర్యంగా. కొంతమందికి భయం ఉండదు, అవునా? పోలీసులు అంటే భయం ఉండి ఏమంటారో ఏమో అనేసి భయం ఉండదు. అటువంటి వాళ్ళ కోసమే ప్రభుత్వము మన కోసమే ఈ శక్తి యాప్ రూపొందించింది. ఓకేనా? ఈ శక్తి యాప్ వల్ల ప్రయోజనం ఏంటంటే కదా, మీరు పోలీస్ వాళ్ళకి ఈ మిడిల్ లో SOS ఉంది కదా, SOS ఏమైనా ప్రమాదం ఉన్నప్పుడు SOS మీద నొక్కారనుకోండి,
6 నుంచి 9 నిమిషాలలో పోలీస్ వాళ్ళు మీ దగ్గర ఉంటారు. వెరీ గుడ్. మంచి సేఫ్టీనే కదా, అవునా? వెరీ గుడ్. ట్రై చేస్తారా? ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే కదా, మీరు ఇక్కడే హాస్టల్ ఉంటారు కదా, బయట నుంచి ఎవరైనా దొంగలు వచ్చినా మీ సార్ వాళ్ళకి యాప్ ఎక్కించి వెళ్ళిపోతాం అనమాట. ఓకేనా? మీరు వాళ్ళకు కూడా చెప్పండి మిడిల్ ఎక్స్ప్రెస్ నొక్కొచ్చు అనేసి. లేదు మీరు ఇంటికి వెళ్ళిపోతారు, ఇంట్లో అందరికి ఫోన్లు ఉన్నాయి కదా, డౌన్లోడ్ చేసుకొని ఇది పెట్టుకోండి. బస్సులో వచ్చేటప్పుడు ఏమన్నా చైన్ కానీ పర్స్ కానీ, లేదంటే మీరే తప్పిపోయినా ఫోన్లు ఎక్కువ, ఇప్పుడు ఫోన్లు ఎక్కువ చోరీ చేస్తున్నారు కదా, దొంగతనం చేస్తున్నారు కదా ఫోన్లు. వెరీ గుడ్. ఒకవేళ అట్లేమైనా కూడా అసలు ఏ రూపంలో మీకు ప్రమాదం వచ్చినా కూడా మిమ్మల్ని ఎవరైనా కొట్టడానికి వచ్చినా ఏమైనా గొడవ జరుగుతుందా మిడిల్లో ఎక్స్పోజెస్ నొక్కొచ్చు. ఓకేనా? దీనివల్ల ఏంటి ఉపయోగము? పోలీస్ వాళ్ళు 6 నుంచి 9 నిమిషాలకు మీ దగ్గరికి వస్తారు, అవునా? వెరీ గుడ్. ఇక్కడే పోలీస్ వాళ్ళకి ఫోన్ నెంబర్స్ ఉంటాయి, 900 112 అనేసి. పోలీస్ వాళ్ళ పానం ఉందేమో చూడండి. పానం ఆడండి, పానం ఆడండి. చెంచులక్ష్మీగూడెం ప్రజల సమస్యలపై దృష్టి. భవనాసి వాసు హామీ. జనసేనలో 67 కుటుంబాల చేరికతో గ్రామం ఉత్సాహభరితం. నంద్యాల జిల్లా మహానంది మండలం చెంచులక్ష్మీగూడెం ఈ ఆదివారం జనసేన భక్తులతో కిక్కిరిసింది. గ్రామానికి చెందిన 67 కుటుంబాలు పెద్ద ఎత్తున జనసేన పార్టీలో చేరిపోయి పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు భవనాసి శ్రీనివాసు వాసు ఆధ్వర్యంలో జరిగింది. గ్రామ నాయకులు శ్రీను, మేకల చౌడేశ్వరి సమన్వయంతో జరిగిన ఈ సల సుధాకర్, దండు మురళీకృష్ణ, నాగి వెంకటేశ్వర్లు వంటి పలువురు నాయకులు హాజరయ్యారు. గ్రామ ప్రజలు తమకు ఎదురవుతున్న ప్రధాన సమస్యలను జనసేన నేతలకు తెలిపారు. అటవీ శాఖ అధికారుల ఇబ్బందులు, తాగునీటి కొరత, విద్యా సదుపాయాల లోపం వంటి విషయాలు ముందుకు వచ్చాయి. ఈ సందర్భంలో భవనాసి వాసు పిడుతల సుధాకర్ మాట్లాడుతూ, చెంచులక్ష్మీగూడెం ప్రజల సమస్యలను మేము స్వయంగా పరిశీలించాం. పవన్ కళ్యాణ్కి వ్యక్తిగతంగా నివేదించి అటవీ శాఖకు సంబంధించిన లీగల్ ఇబ్బందులను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. అదే సందర్భంగా గ్రామంలో త్రాగునీటి సమస్యపై వెంటనే స్పందించిన భవనాసి వాసు స్వయంగా మంచినీటి ట్యాంకును ఏర్పాటు చేయించి ప్రారంభించడం విశేషం. ప్రజల ప్రధాన డిమాండ్లలో పాఠశాల ఏర్పాటు, తాగునీటి, కరెంటు సమస్యల పరిష్కారం, ఇళ్ల స్థలాల పట్టాలు, అటవీ శాఖ నుండి వస్తున్న లీగల్ సమస్యల తీర్మానం ఉన్నాయి. భవనాసి వాసు, పిడుతల సుధాకర్ ఇద్దరు ప్రజల విన్నపాలు శ్రద్ధగా విని జనసేన ప్రజలతోనే పెరిగిన పార్టీ పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి పల్లె ప్రజలకు న్యాయం జరుగుతుంది అని జనం ముందు హామీ ఇచ్చారు. చివరగా కొత్తగా చేరిన కుటుంబాలకు జనసేన కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ వేడుకలో దండు మురళీకృష్ణ, నాగి వెంకటేశ్వర్లు, చందు, గ్రామ పెద్దలు ప్రసాద్, చక్రపాణి, రామకృష్ణ, నగేష్, రామసుబ్బయ్య, విజయుడు, రమేష్ తదితరులు రంగడా
అంతే కదా ఇక్కడ సరిగా ఎవరు మాట్లాడేది వాసన్న గారు నంద్యాల మన గెలిచిన మన నంద్యాల నాయకుడు. మీకు ఏమైనా సమస్యలు ఉంటే ప్రతి ఒక్కరూ వచ్చి గతంలో మీకు ఇచ్చిన గవర్నమెంట్ ఏ పట్టాలు ఇచ్చింది, ఒక్కొక్కరికి ఎన్ని చెట్లు ఇచ్చినారు, మీకు ఇచ్చిన భూమి ఎంత, ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు ఏమి అన్నీ మన అన్నగారి దృష్టికి తీసుకెళ్తే మన శ్రీనివాసులు గారితో గట్టిగా మాట్లాడండి. కొంచెం గట్టిగా మాట్లాడన్నా. 3 సమస్యలు ఎక్కువ ఉన్నాయి. మేము కలెక్టర్ ఆఫీస్కి ఎన్నోసార్లు పెట్టినాము. మేము వెళ్ళేది మళ్ళీ ఒక్కసారి ఏమనుకోకుండా. ఫుల్గా కరెంట్ లేదు, ఇక్కడ పాములు పురుగులు అన్ని తిరుగుతుంటాయి. కరెంట్ వేసుకున్నామంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వేసుకునేది. మాకు పూర్తిగా నీళ్ళ సమస్య ఉంటే నీళ్ళ సమస్య కానీ మీరు ఇక్కడ నీళ్ళు ఎట్లా తీసుకుంటారు, మీరు పట్టా కట్టించాలి, మీరు ఏమైనా చేసుకుంది, మీరు ఎక్కడన్నా తిరిగి కానీ ఎక్కడన్నా పోయి పట్టాలు తెచ్చుకొని అప్పుడు ఇక్కడ మీరు ఏం చేసుకుని మేము అభ్యంతరం చేయాలి లాస్ట్ ఇచ్చినాం సార్. ఇంకా ఇళ్ళ పట్టాలు లేవు, కరెంటు లేదు, నీళ్ళ సమస్య పూర్తింది సార్. ఇప్పుడు ఈ రోజుకి నీళ్ళ సమస్య ఒక ట్యాంక్ పెట్టినారు, మేము సొంతంగా ఒక ట్యాంక్ కట్టుకున్నాం సార్. ట్యాంక్ కట్టుకుని ఆ ట్యాంకుతోనే కాలం కట్టుకున్నాం. ఇక్కడ కట్టించినారు, గతం ప్రభుత్వం అది దిమ్మ కట్టించినారు. కట్టించినాక అక్కడ ట్యాంక్ పెట్టడానికి ఫారెస్ట్ వాళ్ళు పెట్టనీయకుండా వాళ్ళు ఏం చేస్తారు, మేము పెట్టలేము మీకు ట్యాంక్, మళ్ళీ మా ప్రభుత్వం వచ్చినా పెడతామని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయినారు. మేము అట్టనే ఉన్నారు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక మేము ఎమ్మెల్యే సార్ గారికి తిరిగినాం. మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యే సార్ ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టినా సార్ వాళ్ళకి చెప్తే ఎమ్మెల్యే సార్ మాట కానీ మాకు ఇంతవరకు ట్యాంక్ నీళ్ళే పెట్టారు సార్. అన్నోళ్ళు వచ్చి ఒక మాటతో మేము పలానా రోజు పెడతాం మీకు అని చెప్పి మాట ఇచ్చి ఆ మాట తప్పకుండా తెచ్చి పెట్టినారు సార్. మాకు ఒక్కొక్కరు 3 సెంట్లు రెవెన్యూ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు, ఐటీ వాళ్ళు కొలిసి ఇచ్చినారు సార్. ఇచ్చి ఇది నీకు 3 సెంట్లు అతను పన్నెలు కానీ కొలిచి ఇచ్చి 3 సెంట్లు కొలిచి ప్రతి ఒక్కరికి 46 కుటుంబాలు కొలిచి ఇచ్చినారు సార్. ఈ లేదు కొలిసినారు, మేము పట్టాలు ఇస్తామని చెప్పి మళ్ళా కలెక్టర్ మేడంకి ఏం చెప్పారు, కలెక్టర్ మేడం కానీ ఇక్కడికి వచ్చింది సార్. మీకు ఇక్కడ పట్టాలు ఇచ్చి మీ కూడానికి వచ్చి నేను ఆయన జాయింట్ కలెక్టర్ సార్ మేము వచ్చి మీకు ఇక్కడ పట్టాలు ఇచ్చి మీతో అప్పుడు మాట్లాడతాం అని చెప్పి ఇక్కడికి వచ్చి కలెక్టర్ మేడం మాట ఇచ్చి చూసి వెళ్ళిపోయింది. తర్వాత అన్ని ఇస్తామని చెప్పినప్పుడు ఆర్డీఓ సార్ కానీ మీకు పట్టాలు ముందు ఇళ్ల స్థలాలు ఇస్తాము, అక్కడనే ఉండాలి మీరు అది అని చెప్పిన తర్వాత ఏం జరిగిందో ఏమో సార్. మీకు అక్కడ పట్టాలు ఇస్తాం లేదు, మీరు మహానంది పోతే పట్టాలు ఇస్తామని ఇప్పుడు కానీ అదే మరి సార్. మాకు మహానంది లేదు. గతంలో ఇంద్రమ్మ ప్రభుత్వం నుంచి మాకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నుంచి ఇచ్చుకుంటూ వస్తున్నారు, మాకు ఉండకుండా. మాకు ఇక్కడుంటే ఏ రైతే కానీ ఎవరే కానీ మా కాడికి వచ్చి పోనారు. మా స్థలాలలో మేము మా ఇళ్ళలో మేము ఉంటాము, మేము అమ్ముకోనీకున్నది, మేము తిననీకున్నది మేము ఇచ్చుకుని ఉంటాము అని చెప్తున్నాము సార్. మొత్తము 47 కుటుంబాలకి ఇచ్చినారు. ఒక్కొక్కరికి 2 సెంట్లు ఉన్నాయి. ఎకరా 70 సెంట్ల నుంచి ఇంకా కిందకు ఉన్నాయి సార్. ఎకరా 75 సెంట్ల నుంచి కింద 47 కుటుంబాలు సార్. ఆ ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో 30 పట్టాలు ఇచ్చినారు, మన తెలుగుదేశం ప్రభుత్వంలో 17 ఇచ్చినారు సార్. ఇప్పుడు మొక్కజొన్న వాళ్ళు వాండాయ కంపెనీలు వచ్చి మొత్తము అడవిని సదరం చేసి మామిడి మొక్కలు, జామ, నిమ్మ నాటినారు సార్. దిక్కు వాళ్ళు వేసినారు, బోర్లు వాళ్ళు వేసినారు. 2 ట్రాన్స్ఫర్లకి మన ప్రభుత్వం వచ్చిన పర్మిషన్ తీసుకుని 2 ట్రాన్స్ఫర్లు వేసినారు. తెలుగుదేశం ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సార్ ప్రభుత్వం వచ్చినాక ఏమన్నా సార్ మా పొలాలు ఇక్కడ ఉండేది, మేము ఇక్కడనే ఉంటాం. ఇది కానీ మాకు కేటాయించిన పొలమే. మా దాంట్లో మేము అప్పుడు కేటాయించుకుంటే మేము అప్పుడు గుర్తులు వేసుకున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు సార్. అప్పుడు ఉండేది ఫారెస్ట్ వాళ్ళు, ఇప్పుడు ఉండేది ఫారెస్ట్ వాళ్ళే కదా. వాళ్ళు ఏమన్నా అప్పుడు రైతులు ఉన్నారా, మేము ఇది లేకుంటారు. అప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంటే కదా, ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏదో లేదు. మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టినారు సార్. మాకు ఇక్కడనే మేము గూడెం కట్టుకున్నాం, మేము ఇక్కడే ఉంటాం సార్. మాకు ఇక్కడ ఉంటే మా పొలాలు పండించుకుంటాం, మేము ఇక్కడే ఉంటాం. మా తల్లిదండ్రులు ఉన్నాం సార్. ఇప్పుడు మా వాళ్ళకి తాగుడు తగ్గింది, ప్రశాంతంగా కొండ ఓటర్ ఏదైనా తెచ్చుకుంటారు, తింటారు, లేదంటే పొలాలు చేసుకుంటే ఇక్కడ ఉంటున్నారు.
ఊర్లో అంటే ఎవరంటే వాళ్ళంటే తాగుతాం తిరుగుతాం ఏదంటే ఆడ ఊర్లో పడిపోతాం. రైతులతో కానీ కొన్నప్పుడు దెబ్బలు కానీ తిన్నారు సార్, కొడతారు కదా తాగి ఏదైనా మాట్లాడని వాళ్ళకి ఏం తెలుసు నువ్వు తక్కువ కులమని ఏదో మాట్లాడతావు కదా అన్నట్టు కొడతారు సార్. అక్కడ ఇబ్బంది పడుతుంటే మాకు అక్కడ వద్దని ఇక్కడికి వచ్చేసాం. సీనన్న మొత్తానికి అయితే మన ప్రభుత్వంలో మన పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో మీకు మంచిగా ఉంది. పట్టాలు కావాలి సార్, పట్టాలు కరెంటు నీళ్ళ సమస్య అంటే ఇప్పుడు మాకు పొలం పట్టాలు కరెంటు సమస్య. కరెంట్ గానీ మనకి అది అక్కడ కనపడుతుంది సార్ ట్రాన్స్ఫారం, అది మన సొంతమే సార్. అక్కడ ఒక సింగిల్ ట్రాన్స్ఫారం పెడితే ఇక్కడ ఉంటుంది సార్. మేము ఇప్పుడు ప్రస్తుతానికి రైతుల కానించి కరెంట్ ఇచ్చినాం సార్. రైతులు ఇచ్చినారు వేసుకున్నామ్మా మీరు పురుగు పుట్టిందంటే వేసుకుంటాం సార్. పగులు ఉంటుంది రాత్రికి ఉంటుంది. అదే సార్ మహానందిలో ప్రాబ్లం ఏమంటే నాయకులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము మన మహానంది మండలం నాయకుల ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. మీకు ఈ మహానంది మండలం వారు మీకు వాటర్ ట్యాంక్ పెట్టడం జరిగింది. సో వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మున్ముందు కూడా మీకు ఇక్కడైతే ఏదైతే ఇళ్ల పట్టాలు కావాలని అడుగుతున్నారు అవి కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాము. అలాగే వీలైతే మన నాయకులైన పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు కూడా తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తాము. మీకు ఇంకా చదువుకు కావాలని చెప్పి అడుగుతున్నారు. చదువుకు కూడా దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేస్తాము. ఇక టీచర్ వచ్చేలాగా లేదా మీరు అక్కడికి వెళ్ళేలాగానో మీకు అరేంజ్ చేస్తాము. ఇంకేమన్నా సమస్యలు ఉంటే మీ నాయకులు ఉన్నారు కదా, శ్రీనివాసులు గారికి చెప్పండి, మురళి గారికి, వీళ్ళకి అందరికి అన్న వాళ్ళకి చెప్పండి. చెప్తే మీకు ఏం కావాలో చూసి న్యాయం జరిగేలా నేను చేస్తాను.
అందరికీ నమస్కారం. ఈరోజు మా మహానంది మండలం జనసేన నాయకులు మురళి గారు, అలాగే చందు గారు, అలాగే మా జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి ఈరోజు సేవా కార్యక్రమాలు పెట్టింది పేరు మెగా ఫ్యామిలీ. ఆ విధంగా సేవా కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ ఎప్పుడు ముందుంటుంది. అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసము సేవా కార్యక్రమం అయితేనేమి, అటు రాజకీయ పరంగా అయితేనేమి ఈ మహానంది మండలంలో ఫస్ట్ నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నారు. వారికి నా ప్రత్యేక అభినందన తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈరోజు ఈ మహానంది మండలం చెంచుగూడానికి ఇక్కడ వాటర్ సదుపాయానికి ఒక ట్యాంక్ అవసరమని ఇక్కడ ఉన్న ప్రజలు అడిగితే మా మహానంది నాయకులు వారు ఎంతో ప్రయాసపడి ఈరోజు వాళ్ళకు ట్యాంక్ కి స్పాన్సర్ చేసినందుకు మనస్ఫూర్తిగా నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి తరఫు నుంచి ఇదే విధంగా రాబో రోజుల్లో కూడా జనసేన మన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం సేవా కార్యక్రమాలు అయితేనేమి, రాజకీయ పరంగా అయితేనేమి, మన ప్రజలకు వారి సమస్యలు అయితేనేమి, ఏవైతేనేమి మీరందరూ ముందుండి వారి సమస్యలు సాల్వ్ చేసి మన పార్టీకి, మన అధినాయకుడికి, అలాగే ప్రజలకు మంచి చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాబో రోజుల్లో కూడా మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని మనము అనుకున్న స్థానంలో చూడాలి. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకా రాబో రోజుల్లో మంచి జరగాలంటే మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ నాయకత్వం సాధ్యమవుతుందని చెప్పి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాము. కాబట్టి మీరందరూ ప్రజలు ఆలోచించాలమ్మా. ఇక మీ ప్రజలు ఆలోచించాలి. అక్కడున్న పోయినసారి ప్రభుత్వం ఏంది, ఈ ప్రభుత్వం ఏంది. ఈ ప్రభుత్వంలో మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు తన సుఖాన్ని అన్ని వదులుకొని కేవలం ప్రజల కోసమే ఎండనక వాననక తన సుఖాన్ని అన్ని వదిలేసి పేద ప్రజలకు కష్టపడుతున్న వ్యక్తి. కాబట్టి మీరు కూడా మీ ఆశీర్వాదం మా నాయకుడికి అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాసన్న గారికి అయితేనేమి, అలాగే నాతో ఉన్న జనసేన నాయకులందరికీ ఈ ప్రోగ్రాం పాల్గొన్నందుకు నా ప్రత్యేకత తెలుస్తున్నాను. జై జనసేన, జై హింద్. కూరగాయలు తీసుకొని పక్క జరిగితే నూరానా మంచిదే గూడెం కోసం పాటు పడుతున్న నాయకుడిని చెప్పుకోండి. సుధీరన్నా ట్యాంక్ అంతా చూద్దాం అన్నా ఏమి పక్క వస్తానే అంటే నిలవండి జై జనసేన జై జనసేన అందరం నిల్చొని సార్ ఆట కాళ్ళ ఉంది కదమ్మా, అందరూ నిలబడుతున్నారు. నర్సండి తొందరగా
జై జనసేన జై జనసేన జై జనసేన జై జై జనసేన జై జనసేన జై జై జనసేన నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి జై జనసేన జై జనసేన జై జనసేన కంపల్సరీ మన ఈసారి నేర్చుకున్న మా దగ్గర వస్తుంది కంపల్సరీ మీరందరూ కలిసి సపోర్ట్ చేయాలి. చేస్తాను సార్ చేసుకున్నాం తప్పకుండా. हिरण्मयीं लक्ष्मीं जातवेदं आवहस्वाहा यस्यां हिरण्यं विन्देयं कामस्त्वं पुरुषानहं स्वाहा श्रियं देवीमपह्मये श्रीर्मा देवेत्य सदा स्वाहा पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्मये श्रियं सर्वाय च पशुपतये च नमो नीलग्रीवाय च दिलिगण्डाय च नमस्कपद्धिने च युक्तकेशाय च वो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमो नमः उचिष्टेभ्यो निकालेभ्यश्च वो नमो नमः विशुभ्यो नन्दभृभ्यश्च वो नमो नमो मृगैभ्यश्च वो नमो नमः श्रभ्यश्च वलिभ्यश्च वो नमः మ్యాచ్ బాక్స్ ఏంటన్నా ఎవరైనా నంద్యాల జిల్లా బాల మహానాడు కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా నంద్యాల జిల్లాలో జిల్లా స్థాయిలో, తాలూకా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో మాల మహానాడు కమిటీలు ఏర్పాటు చేయాలని
తీర్మానం చేయడం జరిగింది. మరి అందులో భాగంగా నంద్యాల జిల్లాకు బండి దేవాంతకుడు అనేటువంటి ఈయనను జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించడం జరిగింది. మరి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము వర్గీకరణను రద్దు చేయాలని, అదేవిధంగా సప్లైన్ నిధులు ఎస్సీ కులాలకు మంజూరు చేయాలని, ప్రమోషన్లలో రిజర్వేషన్ను సమర్థవంతంగా అమలు చేయాలని, మరి ఎస్సీల మీద దాడులు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి, మరి ఎవరైనా కానీ ఎస్సీ ఎస్టీ కేసులో ముద్దాయిలుగా ఉంటే ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని, సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలని, మరి అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ కు నిధులు కూడా మంజూరు చేసి నిరుద్యోగ యువతకు సప్లైను సక్రమంగా అమలు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి, మరి అత్యాచారాలకు బలైనటువంటి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం అయితేనేమి, 5 ఎకరాల భూమి అయితేనేమి, పెన్షన్ అయితేనేమి, మరి అదేవిధంగా నష్టపరిహారం అయితేనేమి తక్షణమే మంజూరు చేయాలని, మరి ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వము విడుదల చేసినటువంటి సర్క్యులర్ ఒకటి ఉంది. అత్యాచారానికి గురైనటువంటి మహిళ చనిపోతే మాత్రమే ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము ఒక సర్క్యులర్ ఇచ్చింది. ఆ సర్క్యులర్ ను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి, మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసులలో బాధితులకు కలెక్టర్కే నిధులు ఇచ్చి కలెక్టర్ ద్వారానే వాళ్ళకు ఆర్థిక సాయము మంజూరు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అంతేకాకుండా రోస్టర్ విధానంలో బాలలకు అన్యాయంగా బాలలకు సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్లను దూరంగా పెట్టి ప్రమోషన్లు రాకుండా చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వము వ్యవహరిస్తున్నది. మరి వాటిని కూడా రద్దు చేయాలని చెప్పేసి, వర్గీకరణ తీర్పును కూడా రద్దు చేయాలని చెప్పేసి శాస్త్రీయంగా అన్ని సంఘాలతో ఆలోచన చేసి శాస్త్రీయంగా అందరికీ న్యాయంగా ఉన్నటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. నంద్యాల జిల్లాలో ఎక్కడే గాని మాలల మీద దాడులు జరిగినా, దౌర్జన్యాలు జరిగినా, అరాచకాలు జరిగినా, వాళ్ళ భూములు ఆక్రమించుకున్న మాల మానాడు సహించదని చెప్పేసి అండగా ఉండి పోరాడతారని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పోలీసు అధికారులు అయితేనేమి, వాయిదా వాళ్ళు ఒక డాక్యుమెంట్ కూడా తీసుకున్నారు మీ ముందరే మీ దగ్గర ఏమన్నా ఉంటే రాడుతో ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యకర సమాజ నిర్మాణం సాధ్యం. మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాల పట్టణం మున్సిపల్ హైస్కూల్ నందు జరిగిన క్రీడా పోటీల కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ఎండి ఫిరోజ్ గారు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. ఆళ్లగడ్డ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం. చెంచులక్ష్మీగూడెం ప్రజల సమస్యలు పరిష్కార దిశగా భవనాసి వాసు, పిడతల సుధాకర్లు హామీ. బుగ్గానిపల్లెలో వైభవంగా వినాయక, అంకాలమ్మ, దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం.
మాలమహానాడు నంద్యాల జిల్లాలో నూతన ఎన్నికల కమిటీ సమావేశం. నంద్యాల ఆర్డీఓ ఆఫీస్లో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ మన్సూర్ హుస్సేన్పై అస్లం భాషా అనే వ్యక్తి దాడి.